రాబోయే తెలుగుదేశం నాయకురాలు మాట్లాడుతున్నారు. మనందరం ఒకటే ఆలోచించాలి, మన పార్టీ రావాలి. తర్వాత మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం బిడ్డలు కానీ కార్యకర్తలు కానీ, బిడ్డలు అంటూ నాకు ఇష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలిసి. ఎప్పుడు నేను అనుకోలేదు నేను ఇట్లా వచ్చి కార్యకర్తల్ని కలుస్తానని. దేవుడు ఎందుకు పెట్టాడో గాని నిజం గెలవాలి అనేది ముందుకు తీసుకెళ్తా. ముందర మిమ్మల్ని అందరినీ కలవటం అది నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఇది ఎందుకు మొదలు పెట్టానో మీ అందరికీ తెలుసు. 53 రోజులు అక్రమ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టారు. ఇప్పుడు వరకు కూడా వాళ్ళు నిరూపించలేకపోతున్నారు. ఆయన ఏదో 3000 నుంచి 27 వరకు దిగారు వాళ్ళు. కానీ ఆ 27 కూడా ఎక్కడుందో అది చెప్పట్లేదు. అది చంద్రబాబు గారి నాయకత్వం అంటే. ఆశపడని మనిషి. చాలా గవర్నమెంట్లు చాలా కేసులు పెట్టారు, ఇలే కాదు. కానీ ఒక్క గవర్నమెంట్ ఇప్పుడు దాకా కూడా అది నిరూపించలేదు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. ఆయన ఒక్క కేసులే కాదు, ఆయన అరెస్ట్ అవ్వక ముందు తర్వాత కూడా ఆయన ఎప్పుడు కార్యకర్తల మీద చాలా అత్యాచారాలు జరిగాయి. ఆయన వరకు రోజు రాత్రి మగళ్ళు ఇదే చెప్పేవారు. ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా ఆయనకి ఫోన్ చేసి ఈ కేసు పెట్టారు, ఆ కేసు పెట్టారు అని ఆయన ఎప్పుడు అర్ధరాత్రి అయినా కూడా లాయర్స్ కి ఫోన్ చేసి మండల్ కానీ జిల్లా కానీ, ఎందుకంటే ఇదంతా నా కళ్ళతో చూశాను విన్నాను కనుక చెప్తున్నాను. ఆయన ఎంత లేట్ అయినా కూడా ఫోన్ తీసుకుని అక్కడ లాయర్స్ తో మాట్లాడి వాళ్ళని విడిపించండి అనేది ఎప్పుడు ఆయన మన కార్యకర్తల మీద దృష్టి ఆలోచన కూడా. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచన. అందుకే ఆయన పోలవరం నిర్మించారు, అమరావతి తీసుకెళ్దామని ముందుకు స్థాపించారు. పోలవరం కూడా సగం అయిపోయింది. అదంతా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలతో వాళ్ళు మనకి ఏది చేయలేదు. మనమంటే ప్రజలు ఒక్కరి గురించి మాట్లాడలేదు. ఈ ప్రజల కోసం ఏది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏది మంచి అనుకున్నారో అవన్నీ ఆపివేశారు. ఇప్పుడు పోలవరం వచ్చుంటే తప్పకుండా మన అన్నదాతలకి ఏ ఇబ్బందులు పడేవారు కాదు. అమరావతి ఉంటే, అమరావతి మనమేమి అనాథలం కాదు. ఇప్పుడు దాకా కూడా మనకి క్యాపిటల్ లేదు. అది మనకి సిగ్గుచేటు. 3 అన్నారు, ఆ 3 ఎట్లయినా అవ్వదు. అమరావతి అయ్యంటే అట్లీస్ట్ మనం ఇట్లా అనాథలం లాగా ఉండేవాళ్ళం కాదు. చెప్పుకోవటానికి కూడా లేదు మన క్యాపిటల్ ఏంటని. అదే చంద్రబాబు నాయుడు గారి కింద అమరావతి వచ్చేది. అట్లానే మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేది. ఎందుకంటే ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు. మీరందరూ చూసారు ఆ పరిశ్రమలందరినీ ఎలగొట్టేశారు. వాళ్ళు చేసే అత్యాచారాలు చూసి వాళ్ళే పెట్టి బేడాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉండే యూత్ కి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి ఏముందండి? మీరే చెప్పండి. ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? మీకేమన్నా ఒక పని చేస్తే ఏమైనా డబ్బులు వస్తున్నాయా? కానీ అది చంద్రబాబు నాయుడు గారు ఆయన లీడర్ కనుక ఎప్పుడు ప్రజలకి ఏం చేద్దాం, మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం, ఎట్లా యువకులకి పైకి తీసుకొద్దాం, మహిళలు ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. ఎప్పుడు సొంత చెల్లెలుగానే అనుకునేవారు. మా కుటుంబం కంటే కూడా మిమ్మల్ని ఎక్కువ ఆలోచించేవారు. అది ఆయన ప్రత్యేకత. తెలుగుదేశం ఎవరు పెట్టారండి? మన అన్న నందమూరి తారక రామారావు గారు. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లానే పార్టీ నడిపేది ఎవరు?
ఎస్ చంద్రబాబు నాయుడు గారు. దాని ముందు తీసుకెళ్లేది ఎవరు? లోకేష్ తర్వాత మన పచ్చ సైనికులు మీరందరూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అది మన పార్టీ గొప్పదనం. అవునా కాదా? మనదేం సింబల్ అండి చెప్పండి? ఓటు వేయాలండి సైకిల్కే కదా. ఎస్, మన సైకిల్ అయినా కూడా దాన్ని ఎక్కి తొక్కి ఎదురొచ్చే వాడిని తొక్కుంటా వెళ్ళి మనం ముందుకెళ్ళాలి. మన సైకిల్ వెనక తిరిగి చూసేది లేదు. తప్పకుండా అన్నం తొక్కుంటా వెళ్ళి మన తెలుగుదేశం జెండాని పైకి పుచ్చుకుందాం. గర్వంగా చెప్పుకోవచ్చు మనం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అని. సో మీరందరూ సేవ్ డెమోక్రసీ, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే మీ స్వాతంత్రం కోసం మీరు పోరాడండి, మన రాష్ట్రం కోసం కూడా మనం పోరాడాలి. అది నేను కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర నుంచి. మా కుటుంబానికి దేవుడి దయ వల్ల మాకేం అవసరం లేదు. ఇప్పుడుండే ప్రభుత్వాలు ప్రతి ఒక్కటి దోసుకుని తినేయటమే తెలుసు. శాండ్ మాఫియా గాని ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. కల్తీ మద్యం అది అందరికి అలవాటు చేసి మహిళల్ని చాలా హింసిస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఆయన అమలు చేయరు. ఎందుకంటే ప్రజా రక్షణే ఆయనకి కావాలి. మీ సంతోషమే ఆయన సంతోషం. తెలుగుదేశం జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.